డ్రింకింగ్ వాటర్. ఈ రోజుకి మాకు నాగార్జున సాగర్ తూతవేటి దూరంలో ఉంది. అనేక సార్లు మా గోడుని చెప్పుకున్నాం. నీళ్లు కనిపిస్తాయి, దూకితే రేపు ఎల్లుండో దూకితే మా చెవులకు వినిపిస్తాయి. కానీ మా గ్రామాలకు నీళ్లు రాని పరిస్థితి ఉంది. ఈ వెనుకబడిన ప్రాంతం ఈ గుంటూరు జిల్లాలో ఏదన్నా ఉందంటే మొట్టమొదటి మాచర్ల నియోజకవర్గం. ప్రతిసారి జరుగుతున్న అన్యాయం పాలకుల సరే అధికారం ఇక్కడ ముఖ్యంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అందరూ ఈ ప్రాంతంలో కావటం మూలంగానో లేకపోతే బలం ఉన్నట్టే రాజ్యాంగానో మా ప్రాంతానికి అన్యాయం జరిగిందా లేదా అనేది గణాంకాలు తీయాల్సిందిగా కూడా సమావేశంలో చూస్తా ఉన్నాను. గతంలో జరిగిన అన్యాయాన్ని మరి పూరించాలి, పల్నాడు వెనుకబాటుతనాన్ని పారదోడాలి. అందులో మరి సభ ద్వారా నేను కోరేది ఏంటంటే వెనకబడ్డవాడికి మరి అనారోగ్యానికి ఉన్నవాడికి ఒకడు వెంటిలేటర్ మీద ఉంటాడు, ఒకడు ఆక్సిజన్తో బతుకుతాడు, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, ఒకరికి సెలైన్ కడతారు. మా వెంటిలేటర్ కేసు పల్నాడు దీన్ని ప్రత్యేకమైన దృష్టితో చూడాల్సిందిగా మరి గౌరవ సభను కోరుతూ శ్రీమతి హెన్రీ క్రిస్టినా గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ అధికార బృందానికి నా ధన్యవాదాలు. అదేవిధంగా సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు, మీడియా మిత్రులకి అందరికి కూడా నా కృతజ్ఞతలు. మీరు అన్నట్టు ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. రాజకీయాల గురించి ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మనం తక్కువ మాట్లాడుకొని ఎక్కువగా మీరు నేను ఏం చేయగలం ఈ రాష్ట్రానికి అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెడదాం. నేను కూడా ఎవరిని పార్టీలను క్రిటిసైజ్ చేయటం కాదు, కాకపోతే వాస్తవాలు. నేను రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఏం జరుగుతున్నాయి అనేది కూడా మీకు ఎంతమందికి తెలుసో తెలియదు కానీ నేను తెలుసుకున్నవి కూడా మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో చాలా బడ్జెట్స్ ఉన్నాయి. సపోజు లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి 2,50,000 ఇళ్ళు మంజూరైనాయి. అందులో కేవలం 70,000 ఇళ్ళు మాత్రమే మనం కట్టుకోగలిగాం. మిగిలినవన్నీ కూడా శాంక్షన్ చేయించుకోలేకపోయాము. ఈ 70,000 ఇళ్ళకు కూడా 1-2 ఇన్స్టాల్మెంట్స్ మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రిలీజ్ అయినాయి. ఈరోజు నా డిపార్ట్మెంట్లో 800 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్లో ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వటానికి ఉన్నాయి. అయితే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి అయిపోయిన తర్వాత దానికి యూసీలు ప్రాపర్గా ఇవ్వటం, లేకపోతే పాత దానికి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్కి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోవటం వల్ల అవి రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. సరే, ఇవి ఎందుకైనా అనేది సపరేట్గా తీసుకుంటే మీ అందరికీ వాస్తవాలు తెలియాలి కాబట్టి చెప్తున్నా. అదేవిధంగా రేపు ఇప్పుడు 2 కోట్ల ఇళ్ళు శాంక్షన్ అయ్యేటువంటి ఉన్నాయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఏరియాల్లో కలిపి ఇండియా మొత్తం. మరి మన రాష్ట్రానికి ఎంతో 5 లక్షలు 6, 10 ఎంతైనా మనం తీసుకురావడానికి అవకాశం ఉంది, మన చేతుల్లో ఉంది కాబట్టి కొద్దిగా. అయితే ఇదంతా 60-40, 60% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే దాదాపుగా 1,40,000 నుంచి 1,50,000 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి. మనం కనుక ఒక 60-70,000 కనుక ఇక్కడ కనుక మ్యాచింగ్ చేసుకోగలిగితే దాదాపుగా 10 లక్షల మంది పేదవాళ్ళకి రూరల్లో కానీ, అదేవిధంగా అర్బన్లో ఇంకో 3-4 లక్షలు, 15 లక్షల మందికి ఇళ్ళు కట్టించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. మనం ఈ ఫండ్స్ అంటే రాష్ట్రం అందరి బాధ్యత, ఇవన్నీ ప్రజల్లో అవేర్నెస్ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉంది. నాకు సాధ్యమైనంత వరకు నేను చేసి పెడతాను వాటిలో. అదేవిధంగా గ్రామీణ సడక్ యోజన ఉంది, PMGSY 4. దీంట్లో ఇంతకుముందు రోడ్లు లేనటువంటి ప్రాంతాలకి, హ్యాబిటేషన్స్కి రోడ్లు వేసుకునేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా అప్గ్రేడేషన్ మన రాష్ట్రంలో, మన జిల్లాలో ముఖ్యంగా చాలా రోడ్లు పాడైపోయినాయి. ఇవన్నీ అప్గ్రేడేషన్ కింద వస్తాయి. అయితే పాత స్కీమ్లో అప్గ్రేడేషన్కి ఇచ్చారు కానీ కొత్త స్కీమ్లో ఇవ్వలేదు. కొత్త స్కీమ్లో అప్గ్రేడేషన్కి కనీసం 20% అన్నా ఇంక్లూడ్ చేద్దామని విశ్వ ప్రయత్నం చేశాను. 3 సార్లు పంపించినా కూడా వాళ్ళు అప్గ్రేడేషన్ అంటే ప్రాబ్లం అవుతుంది, ఈ స్కీమ్ ఇది కాదు, అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తాయని చెప్పి మనం చేసుకోలేకపోయాం. అయితే హ్యాబిటేషన్ ఉండి ఇంతకుముందు అస్సలు రోడ్లు లేని వాటికి అవకాశం ఉంది. అవి ఏమన్నా ఉన్నా కూడా ఆ లిస్ట్ మీరు అందరూ ఇవ్వండి, అవి కూడా చేపించేటువంటి పరిస్థితి. తర్వాత నరేగా మీకు తెలుసు, ఇది ఉపాధి హామీ పథకం. ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్గా ఈ రోజున 290 రూపాయలు వచ్చేటువంటి పరిస్థితి.
వాటిని కూడా ఉపాధి హామీలో చాలామంది సరిగా లేకపోవటం, వాటిని అప్రాప్రియేట్గా వాడుకోలేకపోవటం, దాని ద్వారా వచ్చే మెటీరియల్ కాస్ట్ని మనం సరిగా వాడుకోలేకపోవటం వల్ల కూడా కొంత వర్క్ చేసుకోలేకపోయాం మనం. మీరు అంతకుముందు గవర్నమెంట్లో చూస్తే చాలా సిమెంట్ రోడ్స్లో ఎస్సీ ఎస్టీ కాలనీస్ అప్పుడు ఆ రోజున 90-10 ఉండేది కాబట్టి అన్ని సిమెంట్ రోడ్లు వేయగలిగాం. ఇప్పుడు ఇది కూడా మన చేతుల్లో ఉంది కాబట్టి మీరు ఉపాధి హామీని కొంచెం ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేస్తే మెటీరియల్ కాస్ట్ మనకి ఎక్కువ వస్తే డ్రైన్స్ కొంచెం ఫోకస్ పెట్టుకోవచ్చు, మిగిలిపోయిన రోడ్లు ఏమన్నా ఉంటే అవి వేసుకోవచ్చు, ఇంకేదన్నా చెరువులు తవ్వించుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో నరేగా ఫండ్స్ అనేది ఇట్ ఈస్ ఏ డిమాండ్ డ్రివెన్ ప్రాజెక్ట్. మీ అందరికీ ఎంత ఉపాధి దానికి అంటే లాస్ట్ ఇయర్ 80,000 crores బడ్జెట్లో పెట్టారు మొత్తం ఇండియా మొత్తానికి. అదేంటంటే బేస్ లైన్, ఆ బేస్ లైన్ ప్రకారం 80,000 అని అప్రాక్స్, బట్ దానికి సీలింగ్ లిమిట్ లేదు. మన దగ్గర కనుక ఉపాధిని మనం క్రియేట్ చేసుకొని ఎక్కువ పెట్టుకోగలిగితే 1,20,000 కోట్లు కూడా తెచ్చుకోవచ్చు ఓవరాల్గా. నేను అనేది ఇండియా మొత్తం 1 yearకి, అంటే 5 సంవత్సరాల్లో దాదాపుగా 5 లక్షల కోట్ల అవకాశం ఉంది. మన స్టేట్కి కనీసం ఒక 6-7 వేల కోట్లు వేసుకున్నా కూడా 30-40 వేల కోట్ల రూపాయల వర్కులు ఏదో విధంగా మనం చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్టు. ప్లస్ దానికి సీలింగ్ కూడా లేదు, ఇంకా ఎక్కువ అయితే ఎక్కువ చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కళ్ళు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ ఆ ఉపాధి హామీలోకి ఎక్కించి అందులో ఏ లిస్టులో ఏ పనులు ఉన్నాయో వాటిని ఇంక్లూడ్ చేసి, లేదా ఇవి కాకుండా ఇంకేమన్నా పనులు మనం చేసుకోగలమంటే అవేమన్నా మీరు లిస్టులు ఇచ్చినా కూడా అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయించే ప్లాన్ మేము చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు హౌసింగ్ స్కీమే ఉంటే ఒరిజినల్ హౌసింగ్ స్కీమ్లో 1 month బ్యాక్ ఆదాయం 10,000 కంటే తక్కువ ఉండాలి, 2-wheeler ఉంటే ఇంటికి ఎలిజిబిలిటీ లేరు, అదేవిధంగా బోట్ ఉంటే ఎలిజిబిలిటీ లేదు, ఇలా ఒక 6-7 ఎక్స్క్లూజన్ క్రైటీరియా పెట్టారు. ఆ క్రైటీరియా ప్రకారం పోతే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం 50,000 మంది కూడా అర్హులు కారు. దాన్ని మేము పోరాడి 10 నుంచి 15,000 చేసాం. 2-wheeler తీసేసాం, ఎందుకంటే 2-wheeler అనేది ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి ఉండేటువంటిది, కొంతమంది లోన్ల మీద కొనుక్కుంటారు. సో అలాంటివన్నీ తీసి ఎక్కువ మంది ఆ ఇళ్లకి అర్హులయ్యే విధంగా ప్లాన్ చేసాం హౌసింగ్ స్కీమ్లో. అదేవిధంగా నరేగాలో కానీ ఇంకో దాంట్లో కానీ మీ శక్తి మేరకు మీరు చేయండి. నేను అక్కడ ఉంటాను కాబట్టి కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఎక్కడ ఏవి చేయగలవో అవన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సమావేశానికి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకొకటి జల్ జీవన్ మిషన్ ఉంది. అంటే ఇవన్నీ ఎందుకంటే జల్ జీవన్ మిషన్లో కూడా ప్రతి ఇంటికి కుళాయి. ఆంధ్ర రాష్ట్రానికి 14,000 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది ఒకప్పుడు. దానిలో మనం కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే వాడుకోగలిగాం. అది 60-40 కాంబినేషన్, అంటే ఇంకా 11 నుంచి 12,000 కోట్ల రూపాయలు అక్కడ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రానికి. ఎగైన్ మ్యాచింగ్ కనుక మనం తీసుకురాగలిగితే, అది కూడా బాబు గారు ఆలోచిస్తూ ఉన్నారు మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలా తీసుకురావాలని. అది కూడా వస్తే కనుక మరి ప్రతి ఇంటికి 5 సంవత్సరాలు ఏదో విధంగా కుళాయి ఇప్పించే మార్గం కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా మేము టేకప్ చేస్తాం. థ్యాంక్ యూ.